ఈ నెల 30న ఇందిరా పార్క్ వద్ద నిర్వహించనున్న బీసీ విద్యార్థుల సమర శంకరవం సభను విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జార్జల శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. సభకు సంబంధించిన పోస్టర్ను ఓయూలోని ఆర్ట్స్ కాలేజ్ వద్ద ఆవిష్కరించారు. తెలంగాణలో పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ప్రైవేటు యూనివర్సిటీలో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి ఫీజుల రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని, అదేవిధంగా పెరిగిన ధరల ప్రకారం స్కాలర్షిప్లు, యూనివర్సిటీ విద్యార్థుల మెచ్చార్జీలు పెంచాలని, ప్రైవేటు యూనివర్సిటీలో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక రిజర్వేషన్లు అమలు చేయాలనే తదితర ప్రధాన డిమాండ్లతోటి బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీన హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద వేలాది మంది విద్యార్థులతోటి బీసీ విద్యార్థుల సమర శంఖారావాన్ని నిర్వహిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు సంవత్సరం కాలం పూర్తయిపోయింది. 4,000 కోట్ల ఫీజుల రియంబర్స్మెంట్ బకాయిలు ఇంతవరకు విడుదల చేయలేదు. బట్టి విక్రమార్క గారు, మీరు ఆర్థిక మంత్రి ఉండి విద్యార్థులు ఆకలి చావులు చావాల్సిందేనా? బట్టి విక్రమార్క గారు, పేద విద్యార్థులు ఫీజులు కట్టలేక ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇళ్లలు కుట్టాలి, అదేవిధంగా మా గొల్ల కుమ్మరి సోదరు గొర్రెలు గాయాలి, కుమ్మరి సోదరు కుండలు చేయాలి, సాకర్ సోదరు బట్టలు ఉతకాలనా? ఎన్ని రోజులు ఇట్లా 10 ఏళ్లు అన్యాయం చేశారు. మళ్ళీ మీరు అన్యాయం చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థి లోకం సహించేది లేదు. మన ఫీజుల రియంబర్స్మెంట్ బకాయి విడుదల కోసం పోరాటం చేయాలి. ఆ రోజు జరిగేటువంటి 30న జరిగేటువంటి